రోజులాగానే న్యూ లేటెస్ట్ టెక్నోస్ తోటి టెక్నోస్ ఎపిసోడ్ 460 తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ ఉన్నాయి. ఎట్టకేలకి పోకో కంపెనీ పోకో X3 మొబైల్ ఫోన్ అఫీషియల్ గా ఈ రోజు మన ఇండియాలో స్టన్నింగ్ ప్రైస్ లో రిలీజ్ చేయడంతో పాటుగా షామీ ఒక స్మార్ట్ బల్బ్ ని అలాగే ఒక పవర్ బ్యాంక్ ని, ఒకటి కాదు రెండు పవర్ బ్యాంక్స్ ని అఫీషియల్ గా రివీల్ చేయడం జరిగింది. రియల్మీ కూడా అతి త్వరలో X7 సిరీస్ లో X7 Lite మొబైల్ ఫోన్ కూడా తీసుకొని రాబోతుంది. ఇక లాస్ట్ మూమెంట్ లో యూఎస్ లో టిక్ టాక్ బ్యాన్ ఏదైతే ఉంది ఇది వెనుదిరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఈ న్యూస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. టెక్నిక్ స్టార్ట్ చేయడం ముందర నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. మీరు ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేసేటప్పుడు దానిలో ఏ పాయింట్ని కన్సిడరేషన్గా తీసుకోవడం జరుగుతుంది? ప్రాసెసర్నా, కెమెరానా, బ్యాటరీనా, లేదా వీటిని ఏం కాదు జస్ట్ ఆ మొబైల్ ఫోన్లో ఉన్న అదర్ ఫీచర్స్ని చూసి తీసుకుంటారా అని అడిగితే ప్రాసెసర్ అండ్ 79%, కెమెరా అండ్ 7%, అలాగే బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ 10%, అలాగే మిగతా ఫీచర్స్ని చూసి అంటే పైన ఉండేటువంటి కాకుండా మిగతా ఫీచర్స్ని ఐడెంటిఫై చేస్తూ పర్చేజ్ చేసేది అరౌండ్ 4% ఆఫ్ ద యూజర్స్ అయితే ఉండడం జరిగింది. ఇక నా విషయానికి వచ్చారన్నట్టయితే మెయిన్ ప్రాసెసర్ అండ్ ద ర్యామ్, ఈవెన్ బ్యాటరీ, ఛార్జింగ్, కెమెరా ఇవన్నీ కూడా చాలా తక్కువ సెగ్మెంట్లోనే నేను కన్సిడరేషన్ చేస్తూ ఉంటాను. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి పోకో X3 బేస్ వేరియంట్ ప్రైస్ మీకు ఎలా అనిపించింది? సింప్లీ దే నెయిల్డ్ ఇటా లేదా ప్రైస్ ఎక్కువైందా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నోస్లో అనౌన్స్ చేద్దాం. మనకి పోకో నుంచి స్టార్ట్ చేద్దాం. పోకో అఫీషియల్గా ఈ రోజు మన ఇండియాలో పోకో X3 మొబైల్ ఫోన్ అయితే ఫైనల్గా లాంచ్ చేసేసింది. సో గ్లోబల్లీ వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రోడక్ట్కి చిన్న చిన్న మార్పులతోటి మనకి X3 గానే తీసుకొని రావడం జరిగింది. అండ్ ఫైనల్లీ పోకో నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్ ఫోన్ ఇదే మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో మీరు చూసారంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించినటువంటి 732G ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్ అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.3 GHz. ఇక దీంట్లో 6.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. ఇక టచ్ శాంపుల్ రేట్ వచ్చేటప్పటికే సుమారుగా 240 Hz. ఇక దీంట్లో మనకి డ్యూయల్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉండడం జరుగుతుంది. అంటే మనకి కాపర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తో పాటుగా మనకి గ్రాఫైట్ కి సంబంధించినటువంటి లేయర్ సిస్టమ్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో డ్యూయల్ స్టీరియోఫోనిక్ స్పీకర్స్, అలాగే 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ, USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ తో పాటు 33 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడంతో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఫాస్ట్ ఛార్జర్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రిపుల్ సిమ్ స్లాట్ అంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాకుండా డైరెక్ట్ గా మెమరీ కార్డ్ ని కూడా మీరు వేసుకొని యూజ్ చేసుకోవచ్చు రెండు సిమ్ కార్డ్స్ తో పాటుగా. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో ప్రొటెక్షన్ తో మన ముందు తీసుకొని రావడంతో పాటు IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా ఇందులో తీసుకొని రావడం, అలాగే హైరెస్, అలాగే మనకి ఫ్లాక్ ఆడియో కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. సో ఫైనల్లీ ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ అలాగే ఎక్స్ట్రాడినరీ ప్రైజెస్ లో దీన్ని లాంచ్ చేశారు. దీని ప్రైసింగ్ బేస్ 664GB వేరియంట్ ఉన్న మొబైల్ ఫోన్ కేవలం 17,000 రూపాయలకి, అలాగే 6/128GB వేరియంట్ ఉన్న మొబైల్ ఫోన్ 18,500 రూపాయలకి, అలాగే 8+128GB వేరియంట్ ఉన్న మొబైల్ 20,000 రూపాయలకి. ఇది బేసిక్ గా రెండు కలర్స్ లో మనకు రావడం జరుగుతుంది, బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ లో. అండ్ ఇది రేపు మొట్టమొదటిసారిగా 29వ తారీఖు ఫ్లిప్కార్ట్ ద్వారా అఫ్ కోర్స్ ఫ్లాష్ సేల్ లోనే వెళ్ళడం జరిగింది. నాకైతే స్పెక్స్ ఫెంటాస్టిక్. దీంట్లో మరొక 1000 రూపీస్ తీసుకొని వీళ్ళు AMOLED స్క్రీన్ అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తెచ్చుంటే ఫెంటాస్టిక్ డీల్ అయ్యి ఉండేది. మీకు ఏమనిపిస్తుంది ప్రైసింగ్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ చూసినప్పుడు మనకి యాపిల్ నుంచి యాపిల్ మొన్న iOS 14 ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే దీంట్లో కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి. క్రోమ్ కానీ లేదా సఫారీ బ్రౌజర్లో కానీ మనము ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా రీసెట్ అయితే అవుతున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ స్వస్తి చెప్తూ వీళ్ళు అతి త్వరలో మన ముందుకి 14.2 వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే తీసుకొని రాబోతున్నారు. 14 రిలీజ్ చేసిన వెంటనే దీనికి సంబంధించినటువంటి డెవలపర్ ప్రివ్యూని కూడా వీళ్ళైతే రిలీజ్ చేశారు. కాకపోతే ఈ రోజు అఫీషియల్గా వీళ్ళు పబ్లిక్ బీటాని మన ముందుకి షో కాస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ పబ్లిక్ బీటా వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు జస్ట్ కేవలం యాపిల్ ఐడి పాస్వర్డ్ ఉందంటే మీ మొబైల్ ఫోన్స్లో కూడా వీటిని అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. మోస్ట్లీ వచ్చేటప్పటికే విత్ ఇన్ ఏ వీక్ లోపలే ఈ 14.2 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మన మొబైల్ ఫోన్స్ అంటే యాపిల్ డివైజెస్లో అలాగే ఐప్యాడ్ ఓఎస్లో చూసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు OnePlus నుంచి OnePlus వచ్చే నెల 14వ తారీఖు OnePlus 8T మొబైల్ ఫోన్ని లాంచ్ చేయబోతున్న విషయం అయితే మీ అందరికీ తెలిసిందే. ఇక ఇది ఫోన్ లాంచ్ కంటే బిఫోర్ దీని ప్రైసింగ్ అయితే మనకు బయటకు రావడం జరిగింది. సో బేసిక్గా దీంట్లో మనకు రెండు వేరియంట్స్ ఉండబోతున్నాయంట, 8+128GB అలాగే 12+256GB. 8+128GB వేరియంట్ ఏదైతే ఉందో మనకి సుమారుగా 800 యూరోస్కి, అలాగే 12+256GB వేరియంట్ ఉన్న మొబైల్ ఏదైతే ఉందో సుమారుగా 900 యూరోస్కి లాంచ్ చేస్తున్నారు. అంటే 68,000 78,000 యూరోస్లో కన్వర్ట్ చేస్తే కానీ దీన్ని మన ఇండియాలో ఈ ప్రైసింగ్ అయితే తారు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా దీంట్లో బేస్ వేరియంట్ 45,000 రూపాయలకి, అలాగే నెక్స్ట్ వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా 55,000 రూపాయలకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో కంపేర్డ్ టు ప్రీవియస్లీ OnePlus
7 సిరీస్లో చూసారు అన్నట్లయితే కనుక OnePlus 7 Pro ఏదైతే ఉందో 70 కన్నా ఒక €100 తక్కువగా తీసుకొచ్చారు కాబట్టి మేబీ ఇదే ప్రైస్ సెగ్మెంట్ మనకి 100% అక్యురెన్సీ అని నేను అనుకుంటున్నాను. మీకు అనిపిస్తుంది లేట్ కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి యాపిల్ నుంచి యాపిల్ రేపు అక్టోబర్లో మన ముందుకి వాళ్ళ ఫోన్స్ లైనప్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక ఇప్పటిదాకా మీరు చూసారంటే టోటల్లీ 4 మోడల్స్ వస్తాయని. సో 4 మోడల్స్ ఇప్పుడు వస్తున్నాయి కన్ఫర్మే. కాకపోతే దీంట్లో ఐఫోన్ మినీ ఏదైతే ఉందో ఇది సరికొత్తగా వెలుగు చూడటం మరొక విశేషం. ఇది వచ్చేటప్పటికి 5.4 ఇంచెస్కి సంబంధించినటువంటి స్క్రీన్ సైజ్లో, ఇన్ఫాక్ట్ చెప్పాలి అన్నట్లయితే ఐఫోన్ 6 సైజ్లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఐఫోన్ 6 కావచ్చు, 6s కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే స్క్రీన్ సైజ్ సెగ్మెంట్లో రావడం జరుగుతుంది. ఇది లో ఎండ్ వేరియంట్ కింద ఐఫోన్ మినీ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారంట. ఏదైనా దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ రావాలి అన్నట్లయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు మనకి టిక్టాక్ నుంచి ఫైనల్లీ 11 గంటలకి టిక్టాక్ యొక్క బ్యాన్ ఏదైతే ఉందో ఆగిపోయిందని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఒక 1 అవర్ అయిందంటే అది అఫీషియల్గా బ్యాన్ అయిపోయేది. సో దానికంటే బిఫోర్ యూఎస్కి సంబంధించినటువంటి కోర్టులో జడ్జిమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫైనల్లీ దీన్ని వాల్మార్ట్ తో పాటు ఒరాకిల్ కూడా సొంతం చేసుకోవడం జరిగింది. స్టిల్ ఇప్పటికీ కూడా 80% షేర్ హోల్డ్ ఏదైతే ఉందో మనకి బైట్ డాన్స్ చైనీస్ కి సంబంధించినటువంటి కంపెనీ, అలాగే దీంట్లో 20% ఆఫ్ ద షేర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనకి 12.5% ఒరాకిల్, అలాగే 7.5% ఏదైతే ఉందో వాల్మార్ట్ పర్చేజ్ చేయడం అయితే జరిగింది. ఫైనల్లీ మైక్రోసాఫ్ట్ అయితే ఎటువంటి షేర్ హోల్డ్ చేయలేదు. మరి ఇక దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే స్పష్టత లేదు. దీనికోసం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి షామీ నుంచి షామీ ఈ రోజు టోటల్లీ మనకి 3 ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. ఇవన్నీ ఈకో సిస్టమ్ కింద. దీంట్లో ఒకటి వచ్చినప్పటికే స్మార్ట్ బల్బ్, మరొకరి 2 పవర్ బ్యాంక్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో మొదటగా స్మార్ట్ బల్బ్ విషయానికి వచ్చారంటే B22 అనేటువంటి పేరుతో 950 ల్యూమినస్ పవర్ తోటి అలాగే 16 మిలియన్ కలర్స్ ని ఇది జనరేట్ చేయగలదంట. సో 16 మిలియన్ కలర్స్ అంటే ఇది నాట్ ఏ జోక్. అండ్ అట్ ద సేమ్ టైం దీనిలో మాక్సిమం వచ్చేటప్పటికే 2,50,000 అవర్స్ దాకా దీని యొక్క లైఫ్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ వచ్చేటప్పటికి కేవలం వీళ్ళు ₹800 మన ముందు తీసుకొచ్చారు. వైట్ కలర్ వచ్చేటప్పటికి సుమారుగా 1700 కెల్విన్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 6500 కెల్విన్స్ దాకా మనకి ఇది బ్రైట్నెస్ అయితే అంటే ల్యూమినస్ పవర్ని అయితే మనకు ప్రొవైడ్ చేయగలదంట. ఇక ఇది ఒక స్మార్ట్ బల్బ్. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్తో పాటు అమెజాన్ ఎలక్సా కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. సో ఇది టోటల్లీ ప్రీవియస్లీ లాంచ్ చేసినటువంటి వర్షన్తో పోలిస్తే కొంచెం అప్గ్రేడ్ అనే చెప్పుకోవచ్చు. ప్రీవియస్లీ వీళ్ళు 10 వాట్స్ బల్బు అలాగే 800 పవర్ దాకా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇది వచ్చినప్పటికే 900 లూమినస్, అంతే తేడా, మిగతాదంతా ఆల్మోస్ట్ సేమ్. ఇక నెక్స్ట్ వీళ్ళు మరొక 2 పవర్ బ్యాంక్స్ కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో ఎంఐ పవర్ బ్యాంక్ 3i అనేటువంటి పేరుతో ఈ రెండింటిని మనకి ఈ రోజు నుంచే me.com వెబ్సైట్ ద్వారా సేల్లో కూడా తీసుకొచ్చారు. బేసిక్గా ఇందులో ఆల్మోస్ట్ స్పెక్స్ ఫీచర్స్ అన్ని సేమ్, కాకపోతే పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎంఐ 3iలో 20,000 mAh బ్యాటరీకి ఏదైతే ఉందో ఇది కొంచెం ఎక్కువగా రావడం జరుగుతుంది. అక్కడ 3 పోర్ట్లు వస్తే ఇక్కడ 2 పోర్ట్లు, అక్కడ 2 USB టైప్ సి అలాగే ఒకటి మైక్రో USB అయితే ఇందులో వచ్చేటప్పటికే మనకి 2 పోర్ట్లు, అందులో కూడా ఒకటి మైక్రో USB అలాగే మరొకటి వచ్చేటప్పటికే టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్. 2 కూడా 18 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తాయి. ఒకటి వచ్చేటప్పటికే 10,000 mAh అయితే మరొకటి వచ్చేటప్పటికే 20,000 mAh గా మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక ఇది ఈ రోజు నుంచే మనకి సేల్లో కూడా వచ్చేసినాయి. దీంట్లో 10,000 mAh కలిగినటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో మనకి అక్షరాల ₹900, అలాగే 20,000 mAh కలిగినటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో అక్షరాల ₹1,500 మనకి సేల్లోకి తీసుకొచ్చారు. ఇక 12 లేయర్ స్లడ్జ్ ప్రొటెక్షన్ కూడా మనకి ఇందులో తీసుకొచ్చారు. సో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ కానీ బ్లాస్టింగ్ లేదా ఫైరింగ్ ఇట్లాంటి అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ చాలా 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 తక్కువ. నెక్స్ట్ చెప్పడం మనకి రియల్మీ నుంచి Realme X7 సిరీస్లో X7 Lite మొబైల్ ఫోన్ అతి త్వరలో రానుంది అని అంటే ఎస్, ఈ రోజు టీనాలో అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇమేజెస్ అయితే లిస్ట్ అవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారంటే 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎంఐ ఎల్ఈడి స్క్రీన్తోనే మనకు రాబోతుంది. ఇది RMX 2173 అనేటువంటి మోడల్తో రాబోతుంది. ప్రీవియస్లీ X7 ఏదైతే ఉందో RMX 2176 అనే మోడల్తో వచ్చింది. దానికంటే డౌన్గ్రేడెడ్ నెంబర్ వచ్చింది కాబట్టి మేబీ ఇది లైట్ వర్షన్ కింద మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇక దీంట్లో ప్రాసెసర్ అయితే ఎటువంటి డీటెయిల్స్ లేదు, కానీ ఇది మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.2 GHz గా వచ్చేటువంటి అవకాశం ఉంది. 20:9 ఆస్పెక్ట్ యాస్ రేషియోతో ఈ డిస్ప్లే పెర్ఫామ్ చేయడం మరొక విశేషం. ఇక దీంట్లో 2100 mAh ఆఫ్ ద బ్యాటరీస్ కి సంబంధించినటువంటి డ్యూయల్ సెల్ బ్యాటరీస్ మన ముందు తీసుకొస్తున్నారు. అంటే ఓవరాల్ గా 4200 లేదా 4300 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం చూసేటువంటి అవకాశం ఉంది. సో అతి త్వరలో దీని అయితే చైనాలో లాంచ్ చేసి ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా అతి త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంది. మేబీ దీన్నే మన ఇండియాలో X3 కింద తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. నెక్స్ట్ మనకి LG నుంచి LG కూడా మనకి మిడ్ రేంజ్ సెగ్మెంట్ కాకుండా ఎంట్రీ లెవెల్ స్మార్ట్
స్మార్ట్ ఫోన్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ రోజు వీళ్ళు W11 అనేటువంటి ఒక మోడల్ గూగుల్ ప్లే కన్సోల్ లో మనకు బయటపడడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి P22 SoC చిప్ సెట్ తో అలాగే HD+ డిస్ప్లేతో 3GB ఆఫ్ ర్యామ్ అలాగే 32GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ తో కనపడటం మరొక విశేషం. అండ్ 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ రెగ్యులర్ గా నార్మల్ స్టాండర్డ్ 10 watts కి సంబంధించినటువంటి పవర్ సప్లై అంటే ఛార్జింగ్ కి ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో అతి త్వరలో మనం LG నుంచి మిడ్ రేంజ్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ ను కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇక ఫైనల్ గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి మైక్రోసాఫ్ట్ సంస్థ దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్ Xbox X సిరీస్ అలాగే Xbox S సిరీస్ ఈ రెండింటిని కూడా ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ ద్వారా వీళ్ళు అఫీషియల్ గా ఈ రోజు మనకి ప్రీ బుకింగ్ లోకి అయితే తీసుకొచ్చారు. ఎవరెవరైతే ఈ ప్రీ బుకింగ్ లో తీసుకొస్తారో వీళ్ళందరికీ కూడా వీళ్ళు November 10th తర్వాత వీటన్నిటిని ప్రోడక్ట్ ని షిప్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ప్రీ బుకింగ్ కి వీళ్ళు సమ్ అమౌంట్ అయితే చార్జ్ చేస్తున్నారు. యాక్చువల్గా దీనికి సంబంధించిన ప్రైజింగ్ విషయానికి వచ్చారంటే Xbox S సిరీస్ వచ్చేటప్పటికే వీళ్ళు ఏకంగా 50,000 రూపాయలకి అలాగే Xbox S సిరీస్ వచ్చేటప్పటికే వీళ్ళు కేవలం 35,000 రూపాయలకి మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ రకరకాల క్యాష్ బ్యాక్స్ అయితే ఏదైతే ఫ్లిప్కార్ట్ లో ఆఫర్ అప్లికబుల్స్ ఉన్నాయో ఇవే అప్లై అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు కనుక ప్రీ ఆర్డర్ చేయాలనుకుంటున్నారో అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. సో ఈ ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.